2019లో రిలీజ్ అయిన ప్రతి పువాన్ కోలి మూవీ కథను ఈ వీడియోలో చూద్దాం. ఐఎండిబిలో 7.3 అవుట్ ఆఫ్ 10 స్కోర్ను అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతూ ఉంది. చూడాలనుకునేవారు చూడండి. మరి ఆలస్యం చేయకుండా ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో మన మూవీ హీరోయిన్ను చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు మాధురి. బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేసుకుంటున్న మాధురికి తండ్రి లేదు, అమ్మ మాత్రమే ఉంటుంది. మాధురి అంకుల్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. వీరి బాగోగులు తెలుసుకుంటూ ఉంటాడనమాట. అలా ఓ రోజు మాధురి డ్యూటీకు బయలుదేరేకి ముందు తన అంకుల్ వచ్చి, నేను పెళ్లి ఫంక్షన్కు ఓకే చెప్పాను, ఈరోజు కొలతలు తీసుకొని ఎందుకు రమ్మన్నారు, అందుకోసం నువ్వు త్వరగా డ్యూటీ నుంచి వస్తే బాగుంటుంది అని మాధురికి చెప్తాడు. యాక్చువల్గా ఇతడు టైలర్ షాప్ పెట్టుకొని ఉంటాడు, కానీ కుట్టడం రాక మాధురి హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. మాధురి కూడా సరే హెల్ప్ చేస్తాను, కానీ నాకు 50% కావాలి అన్నట్లు సరదాగా అంకుల్తో ఒప్పందం కుదుర్చుకుంటుంది. మాధురికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఇద్దరు కలిసే డ్యూటీకి వెళ్తూ ఉంటారు. ఇక వీరు రోజు వెళ్ళే బస్సులో రొటీన్గా స్కూల్కు వెళ్ళే వాళ్ళ దగ్గర నుండి జాబ్కు వెళ్ళే వాళ్ళ వరకు అందరూ ఉంటారు. చాలా రద్దీగా ఉండే ఆ బస్లో ఎవరో పర్సన్ ఒక అమ్మాయితో అసభ్యకరంగా నడుచుకుంటూ ఉంటాడు. దీన్ని ఎవరూ పట్టించుకోరు. ఆ పర్సన్ చూపు మన హీరోయిన్పై పడుతుంది. సైకోలాగా మాధురి కూర్చున్న సీట్ పక్కకు వచ్చి నిలబడి తనను టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒక పాయింట్లో బస్కు సడన్గా బ్రేక్ పడడంతో కావాలనే ఆ పర్సన్ హీరోయిన్ పై పడి తనను టచ్ చేస్తాడు. నార్మల్గా పడ్డం వేరు, కావాలనే పడ్డం వేరు. అతడు టచ్ చేసిన ఉద్దేశం బ్యాడ్ అని గ్రహించిన మాధురి ఎవరా పర్సన్ అని చూడడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలోనే అతడు బస్ దిగి వెళ్ళిపోతాడు. సర్లే, అంత చిన్న విషయానికి ఎందుకు ఆలోచించడం అన్నట్లు తనకు తానే సమాధానం చెప్పుకొని డ్యూటీకి వెళ్తుంది. డ్యూటీ ముగుచుకొని అంకుల్ అడిగినట్లే త్వరగా బట్టలు కుట్టడానికి కొలతల కోసం వెళ్తుంది. తన అంకుల్తో సరదాగా ఆ పని అయిపోయాక ఇంటికి తిరిగి వస్తుంది. ఇక కొన్ని రోజుల తర్వాత సీన్ను చూపిస్తారు. బ్యాంక్లో నుండి ఒక ఆఫీసర్ మాధురి ఇంటికి వచ్చి, మీ లోన్ను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేకపోతే చెప్పండి, మీ భూమినన్నా అమ్మి మనీను ఏర్పాటు చేద్దాం అని చెప్పి వెళ్తాడు. మాధురికి భూమి అమ్మడం ఇష్టం లేదు, కానీ లోన్ కట్టాలి. ఇదే ఆలోచనలో కాస్త సాడ్గా ఆ రోజు డ్యూటీకు బయలుదేరుతుంది. తన ఫ్రెండ్ ఏమో ఏమీ కాదులే, ఏదో ఒకటి అరేంజ్ చేద్దామని నచ్చజెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు దిగే స్టాప్ వస్తుంది అనే టైంకు మాధురి దిగడానికి వెళ్ళి నిలబడుతుంది. దీన్ని గమనించిన ఆ సైకో హీరోయిన్ వెనుక వచ్చి నిలబడి అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందరూ బస్ దిగుతూ బిజీగా ఉన్న పాయింట్లో ఎవరూ గమనించరు అని మాధురి ప్రైవేట్ పార్ట్ను టచ్ చేస్తాడు. మాధురికి ఏమీ అర్థం కాదు, ఎవరు తనను అలా టచ్ చేసింది అని తిరిగి చూస్తుంది. అంతలోనే అతడు బస్ దిగి కంగారుగా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఎలానో మాధురి అతడి ఫేస్ను నోట్ చేసుకుంటుంది. వెంటనే బస్ దిగి అతన్ని పట్టుకొని బుద్ధి చెప్పాలనుకుంటుంది. కానీ అతడు అంతలోనే అదృశ్యమైపోతాడు. అతడి కోసం అంతా వెతుకుతూ ఉంటుంది. అంతలోనే తన ఫ్రెండ్ విషయాన్ని తెలుసుకొని, మాధురి ఇదంతా బస్లో మనలాంటి అమ్మాయిలకు కామనే, పద డ్యూటీకి వెళ్దామని తనను తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుండి. మన హీరోయిన్ చాలా అప్సెట్గా ఉంటుంది. ఆ రోజంతా తన పర్మిషన్ లేకుండా తనను టచ్ చేసిన వాడు ఎంత డేంజరస్ అయినా వాడికి బుద్ధి చెప్పాల్సిందే అని డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ డే రోజు కన్నా ముందే వెళ్ళి బస్ కోసం నిలబడుతుంది. వస్తున్న బస్లో సైకో ఉన్నాడా లేదా అని గమనిస్తూ ఉంటుంది. అతడు ఏ బస్లోనూ కనిపించకపోయేసరికి ఈ అమ్మాయి రోజు వెళ్ళే టైంకు బస్సు వస్తుంది కదా, ఆ బస్ను ఎక్కి మార్కెట్లో దిగుతుంది. తన ఫ్రెండ్కు ఏమీ అర్థం కాదు. మనం షాప్కు ఇటు వెళ్ళాలి, అటు కాదు, అటు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అందుకు హీరోయిన్ మాట్లాడకుండా రా, ఆ సైకో మార్కెట్లోనే దిగుతాడు, ఏ కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు, వాడికి ఈరోజు బుద్ధి చెప్పే తీరుతాను అని చెప్తుంది. సో అలా వారు మార్కెట్ వైపు వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు తప్పించుకొని పారిపోతూ ఉంటారు. చూస్తే ఎవరో ఒకతడు వీళ్ళందరినీ చితకబాదుతూ ఉంటారు. సో అతడి దగ్గర నుండి తప్పించుకోవడానికి వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. ఇంతకు ఆ కొడుతున్న పర్సన్ ఎవరు అనుకుంటూ ఉన్నారా? హీరోయిన్తో అసభ్యకరంగా ప్రవర్తించాడే అతడే. సో ఈ సీన్ను చూసిన హీరోయిన్ ఫ్రెండ్, అమ్మయ్య ఇతడెవరో ఇప్పుడే తెలిసిపోయింది, లేకపోతే వీడిని నువ్వు కొట్టి వాడు నిన్ను చంపేసేవాడేమో, చూడు పెద్ద పెద్ద రౌడీలనే ఎలా కొడుతూ ఉన్నాడో అని చెప్తుంది. అయినా హీరోయిన్ వెనక తగ్గేలా లేదు. తన మైండ్లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అతడికి బుద్ధి చెప్పాల్సిందేనని. కానీ అంతలోనే ఆ సైకో అక్కడి నుండి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని మాధురి ఫ్రెండ్ మిగిలిన వర్కర్స్తో బ్రేక్ టైంలో చెప్తూ ఉంటుంది. మాధురిని ఆ విషయం మర్చిపో అని
సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకే ఒక వర్కర్ మాత్రం మీరు వాడిని ఊరికే వదిలిపెట్టకండి, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు అని చెప్తుంది. హీరోయిన్ అందుకు ఆశ్చర్యపోతూ అందరూ నన్ను ఈ పని మానుకో అని అంటూ ఉంటే నువ్వు మాత్రం ఏంటి ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు అని అడుగుతుంది. అందుకు ఆ అమ్మాయి నేను మీలాంటి ఓ బాధితురాలనే, అందుకే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను అని చెప్తుంది. సో ఆ అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మార్కెట్కు వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది హీరోయిన్. అక్కడున్న వాళ్ళేమో జరిగిన గొడవల్లో పోలీసులకు దొరకకుండా అతడు దాక్కున్నాడు, ఎక్కడున్నాడో ఏమో అని చెప్తారు. నెక్స్ట్ డే ఆ సైకో ఇంటికి వెళ్తుంది. ఇంట్లో అతడి భార్య మాత్రమే ఉంటుంది. నీ భర్త ఎక్కడా అని వీళ్ళు క్వశ్చన్ చేస్తే అందుకు ఆమె సమాధానం చెప్పకుండా ఏమున్నా నాకు చెప్పండి అని అంటూ ఉంటుంది. అందుకు హీరోయిన్ జరిగిందంతా చెప్పి ఇప్పుడు చెప్పు ఎక్కడ వాడు అంటే ఆ లేడీ ఏడుస్తూ అయ్యో నా భర్తను ఎవరు వదిలిపెట్టరా, నిన్న ఓ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చెప్పింది, ఈరోజు నువ్వు వచ్చావు, చాలందానికి పోలీసులు వచ్చి అడుగుతూ ఉన్నారు, కానీ అతడు ఇంట్లోనే లేడు అని చెప్తుంది. ఇక్కడ ఉండి లాభం లేదు అనుకున్న హీరోయిన్ తిరిగి వెళ్తూ ఉండగా మార్కెట్లో ఆ అబ్బాయి కనిపిస్తాడు. అతడు ఆ సైకోకు రైట్ హ్యాండ్ అని గ్రహించిన ఈ అమ్మాయి అతన్ని బెదిరించి ఆ సైకో ఎక్కడున్నాడని అడిగి తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే కరెక్ట్గా నెక్స్ట్ డే 10 గంటలకు రైల్వే స్టేషన్లో ఆ సైకో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళిన ఆ టైంలో కరెక్ట్గా సైకో స్టేషన్కు వచ్చి దిగుతాడు. చాలా కోపంగా ఏమాత్రం భయపడకుండా మన హీరోయిన్ అతడి వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. అతడు హీరోయిన్ను చూసి ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా ఈమె వైపు వస్తూ ఉంటాడు. ఇంతకు నెక్స్ట్ ఏమవుతుంది, ఎవరిని కొడతారు అని అనుకుంటున్న టైంలో ఓ ట్రైన్ వీళ్ళ ముందు నుండి వెళ్తుంది. ఆ గ్యాప్లో సైకో మెడను ఎవరో కొంతమంది వచ్చి నరికి వెళ్ళిపోతారు. ట్రైన్ వెళ్ళిపోయే లోపు వాళ్ళు పని ముగించుకొని అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు. ఇదంతా హీరోయిన్ ఇటువైపు నుండి చూస్తూ ఉంటుంది. అసలు ఏమైంది, ఎందుకైంది అని కూడా మన హీరోయిన్కు అర్థం కాదు. అంతలోనే జనాలు గుమ్మికూడిపోతారు. హీరోయిన్ ఫ్రెండ్ జరిగింది తెలుసుకొని నీ పగ తీరినట్లేగా, వచ్చే వెళ్దాం అని లాక్కొని వెళ్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఏమనుకుంటుందో ఏమో కానీ అతన్ని హాస్పిటల్కు తీసుకొని వెళ్తుంది. హీరోయిన్ ఫ్రెండ్కు ఏమీ అర్థం కాదు. ఏంటి నువ్వు చేసిన పని అని అడిగితే హీరోయిన్ అందుకు ఇప్పుడు వాడు చేస్తే నేను ఎలా వాడికి బుద్ధి చెప్పగలను, వాడు బ్రతకాలి, నా చేతితో నేను బుద్ధి చెప్పాలి వాడికి అని చెప్తుంది. ఇక హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు హీరోయిన్ను తన ఫ్రెండ్ను స్టేషన్కు తీసుకొని వెళ్తారు. స్టేషన్లోని ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. హీరోయిన్ ఏమీ చెప్పదు, జస్ట్ అతడిని రోడ్లో అలా చూశాను, హెల్ప్ చేయడానికి అడ్మిట్ చేశాను అని చెప్తుంది. అతడు సరే అయితే ఎప్పుడు ఫోన్ చేసినా స్టేషన్కు రావాలి అని చెప్పి వారిద్దరిని పంపేస్తాడు. ఆన్ ద వే హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్తో ఆ పోలీస్ను చూస్తే నాకేదో డౌట్గా ఉంది, నువ్వెందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని వార్న్ చేస్తుంది. ఆ అమ్మాయి గెస్ట్ చేసినట్లే హీరోయిన్ను సపోర్ట్ చేసిన ఆ అమ్మాయి హీరోయిన్ను ఒక రౌడీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. అతడు జరిగిందేంటో చెప్తూ అసలు సైకో పైన అటాక్ చేయించిందే ఆ పోలీస్, అతడికి యాంటప్పన్కి అంటే ఆ సైకోకు పడదు, మార్కెట్లో దందా నాదంటే నాది అంటూ వారిద్దరూ పోటీ పడ్డారు. ఇక తన చేతిలో ఏమీ లేదు, కంట్రోల్ అంతా యాంటప్పన్ చేతికి వెళ్ళిపోయింది అని తెలుసుకున్న పోలీస్ మనుషులను పెట్టి యాంటప్పన్ను చంపేందుకు ట్రై చేశాడు. ఒకవేళ యాంటప్పన్ చేస్తే ఆ కేసును నీపైనే తొయ్యడానికి అతడు ట్రై చేస్తూ ఉన్నాడు, సో నువ్వు నీ పాత కసి గురించి నోరు విప్పకు అని వార్న్ చేస్తాడు. ఇక ఆ రాత్రి హీరోయిన్ లేట్గా ఇంటికి చేరుకుంటుంది. కంగారు పడ్డ వాళ్ళ అమ్మ అండ్ అంకల్ ఏమైందని కనుక్కుంటారు. హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్పి అతడికి బుద్ధి చెప్పాలి అంటుంది. ఇది విన్న వాళ్ళిద్దరూ కంగారు పడి వద్దు ఇక్కడితో వదిలే, పోలీసులు మనలాంటి వాళ్ళపై నింద మోపుతారు, పైగా నీకు సంబంధాలు చూసే ఈ టైంలో ఇలాంటి గొడవలు వద్దు అని హెచ్చరిస్తారు. మీన్ వైల్ హీరోయిన్ను ఆ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కు రమ్మంటాడు. నీకు యాంటప్పన్కు ఏదైనా పాత కసులున్నాయా అని అడిగితే హీరోయిన్ అదేం లేదండి, ఏదో రోడ్పై అలా పడి ఉంటే సహాయం చేయాలనిపించి చేశాను, దానికి ఇన్ని క్వశ్చన్స్ వేస్తారా అని అంటుంది. అందుకు ఆ పోలీస్ నవ్వి సరే కంగారు పడద్దు, రేపో మాపో యాంటప్పన్ కళ్ళు తీసేలా ఉన్నాడు, అతడు స్టేట్మెంట్లో నువ్వే దీనికి కారణమని చెప్తే నీకుంది అని వార్న్ చేస్తాడు. హీరోయిన్ అందుకు నాకు దీనికి సంబంధం లేదు అని తిరిగి అదే చెప్తూ ఉంటుంది. అంతలోనే కొంతమంది రౌడీలను హీరోయిన్ ముందు నిల్చోబెట్టి నువ్వు వీళ్ళని ఇంతకు ముందు చూసావా అంటే హీరోయిన్ వాళ్ళని గుర్తుపట్టి వీళ్ళే యాంటప్పన్ను అటాక్ చేసింది అని చెప్తుంది. ఆ రౌడీల్లో ఒకడు ఏంటి మేడం మీరే డబ్బిచ్చి మీరే పట్టిస్తున్నారు అని చెప్తాడు. హీరోయిన్కు ఒళ్ళు మండి నేను డబ్బిచ్చానా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నామని కోపడతాడు. పోలీస్ అదంతా చూసి ఎగతాళిగా సరే మీరు వెళ్ళండి యాంటప్పన్ నిజమేంటో చెప్తాడు అని పంపేస్తాడు.
ఫైనలీ ఓ 2 రోజుల తర్వాత యాంటప్పన్ స్పృహలోకి వస్తాడు. పోలీస్ అతన్ని ఇంట్రాగేట్ చేస్తూ, చెప్పు, ఎవరు నిన్ను చంపడానికి ట్రై చేశారు, ఎవరిని అనుమానిస్తున్నావు నువ్వు అని అడిగితే అతడు, నన్ను చంపే ప్రయత్నం ఎవరు చేశారో నాకు బాగా తెలుసు, కానీ నేను చెప్పదలుచుకోలేదు అని చెప్తాడు. దాంతో కేసు ఎలానో క్లోజ్ అవుతుంది. హీరోయిన్ దీంట్లో నుండి బయటపడుతుంది. కానీ అతడు తిరిగి స్పృహలోకి వచ్చాడు అని తెలుసుకున్న హీరోయిన్ ఆలస్యం చేయకుండా వెళ్ళి బుద్ధి చెప్పాలనుకుంటుంది. కానీ హాస్పిటల్ నుండి అప్పటికే యాంటప్పన్ డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకొని ఇంటికి వెళ్ళి చూస్తుంది. అక్కడ లాక్ వేసి ఉండడంతో యాంటప్పన్ను ఎక్కడ వెతకాలో హీరోయిన్కు అర్థం కాదు. కానీ తనకు రోడ్డుపై యాంటప్పన్ రైట్ హ్యాండ్ కనిపిస్తాడు. అతన్ని ఫాలో అయితే యాంటప్పన్ దొరుకుతాడనుకొని ఫాలో అవుతుంది. కానీ తెలిసేదేంటంటే ఆ పోలీస్ మాధురిను మనుషులను పెట్టి ఫాలో చేయిస్తూ ఉంటాడు. అతడి టార్గెట్ ఏంటంటే యాంటప్పన్ను ఎలా అయినా చంపాలి. కానీ ఆ కేసులో అతడు తగులుకోకుండా మాధురిను ఇరికించడానికి మాధురికి యాంటప్పన్కు పగలు ఉండడం వల్ల మాధురి చంపేసిందని కేసు కట్టొచ్చనే ఉద్దేశంతో యాంటప్పన్ను తను ఫాలో అయ్యే టైంకు మనుషులను రెడీ చేయించి ఉంటాడు. దీన్ని ఎలానో గ్రహించిన హీరోయిన్ ర్యాండమ్గా ఓ ఆటో వాడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారా అని అడుగుతుంది. అతడు చాలా క్యాజువల్గా చూసి అవును, ఇద్దరు ఫాలో అవుతూ ఉన్నారు అని చెప్తాడు. మాధురి దాంతో ఆటోలో కూర్చొని దిగేస్తుంది. ఇది గమనించని ఆ రౌడీలు హీరోయిన్ ఆ ఆటోలోనే ఉందని అనుకొని ఆటోను ఫాలో అయ్యి వెళ్తారు. కానీ చూస్తే అక్కడ ఆ అమ్మాయి ఉండదు. ఆన్ ద అదర్ హ్యాండ్ హీరోయిన్ను చూపిస్తారు. ఆ రైట్ హ్యాండ్ను ఫాలో చేసుకొని ఓ ప్లేస్కు వస్తుంది. అడవిలా ఉన్న ఆ ప్లేస్లో ఓ ఇల్లు ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే యాంటప్పన్ మంచంపై పడుకొని ఉంటాడు. అతన్ని చూసిన హీరోయిన్ ఆవేశంగా అతన్ని కొట్టేందుకు వెళ్తుంది. అంతలోనే యాంటప్పన్ భార్య వచ్చి ఇక అతడు జీవితంలో లేచి నడవలేడు, చేసిన పాపాలు పండాయి అని చెప్తుంది. హీరోయిన్కు కూడా ఈ మాట విన్నాక ఇలాంటి పరిస్థితుల్లో ఎలా కొట్టడం అన్నట్లు సైలెంట్ అయిపోతుంది. యాంటప్పన్ హీరోయిన్ను చూసి బాధపడుతూ ఏడుస్తాడు. తను చేసిన తప్పులకు పనిష్మెంట్ దొరికింది అన్నట్లు ఏడవడంతో నీకు దీనికన్నా బెటర్ పనిష్మెంట్ నేను ఇచ్చి ఉండలేను, ఇలానే చావు అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఎంత అతడిని ఏమనకుండా వచ్చేసినా జరిగిన ఇన్సిడెంట్ను తలుచుకొని కోపంగానే ఉంటుంది. కరెక్ట్గా ఈ టైంకు తను వెళ్తున్న అదే బస్లో ఎవరో ఇంకో యాంటప్పన్ స్కూల్ అమ్మాయిను అసభ్యకరంగా టచ్ చేస్తాడు. ఆ అమ్మాయి భయపడి సైలెంట్గా నిలబడిపోతుంది. బస్లో మిగిలిన వాళ్ళు పట్టనట్లు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. మన హీరోయిన్కు దీనికి మించి సిచ్యువేషన్ కావాలా చెప్పండి. అతన్ని తరిమి కొడుతూ చావురా యాంటప్పన్ అంటూ తిడుతూ బాదుతూ ఉంటుంది. అతడు కొట్టించుకుంటూనే మేడం, నేను యాంటప్పన్ కాదు, మీరు ఎవరో అనుకొని ఎవరినో కొడుతూ ఉన్నట్లున్నారు అని చెప్తే హీరోయిన్ అందుకు నువ్వు కూడా ఒక యాంటప్పన్ వేరా అని తప్పు చేసిన చేతులను ఘోరంగా కొడుతుంది. ఇంకోసారి ఇలా చేయడానికి ఆలోచించు అని వార్న్ చేస్తుంది. అమ్మాయి అంటే ఇలా ధైర్యంగా ఉండాలని ఇన్స్పైర్ అయిన ఆ స్కూల్ అమ్మాయి కూడా జరిగింది తలుచుకొని వచ్చి బాదుతుంది. చివరకు తన పగ ఇలా తీరడంతో ఓ మంచి పని చేసినట్లు ఫీల్ అవుతూ హీరోయిన్ తిరిగి వెళ్తూ ఉన్నట్లు మూవీని ఎండ్ చేస్తారు. ఇది మూవీ కథ. ఈ మూవీ మీకు నచ్చే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.